నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్, ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్. యోగి వేమన గారు అద్భుతమైన పద్యాలు రాశారు. దాంట్లో ఒకటి, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు వెలుకురాళ్ళు తట్టెడేలా అంటారు. అంటే పనికిరాని రాళ్ళు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు, కానీ ఒక మంచి మేలైన నీలం అంటే ఒక విలువైన ఆ, రాయి ఒక్కటి చాలు అంటారు ఆయన. అలాగే ప్రస్తుత రాజకీయాల్లో అనేక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అయితే వారెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలను, ఆశలను నెరవేర్చలేకపోయారు. వారందరూ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని ఫణంగా పెట్టే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి రంగాల్లో ఎంతో ముందుంది. ఇది చాలామంది నమ్మటం లేదు. విచిత్రం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అని చెప్పి అంటున్నారు. ఇవంతా కూడా తప్పుడు ప్రచారం జరిగింది విస్తారంగా. దానిని ప్రజలు కొంతమేర నమ్మారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉంది. 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 17% ఉంది. ఇది దేశంలో హైయెస్ట్ గ్రోత్ రేటుగా దీన్ని మనం భావించాలి. భారతదేశ వృద్ధి రేటు 7 to 8% మాత్రమే ఉంది. దాంతో పోలిస్తే ఏపీ వృద్ధి రేటు అనేక రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక చెడు ప్రచారం చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. అయితే తాజాగా కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ శాతం కేవలం 4.5%. ఇది కూడా ఈ 4.5% నిరుద్యోగం అనేది దేశంలో అతి తక్కువ నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ఒక చోటు లభించింది. మరి ఉపాధి లేకపోతే నిరుద్యోగం ఎట్లా తగ్గుతుంది? ఇంకొక వాదన ఏమిటంటే, ఈ ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14 లక్షల పిఎఫ్ ఖాతాలు కొత్తగా యాడ్ అయ్యాయి. పిఎఫ్ ఖాతాలు ఎవరికి ఇస్తారు? ఒక లిమిటెడ్ సంస్థ కావచ్చు, లేకపోతే గుర్తింపు పొందిన సంస్థ కావచ్చు. దాంట్లో ఉద్యోగులకు, అంటే పే స్కేల్స్ వర్తించే ఉద్యోగులకు పిఎఫ్ కూడా ఇస్తారు. అటువంటి పిఎఫ్ ఖాతాలు దాదాపు 14 లక్షలు ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. ఇది కూడా దేశంలోనే హైయెస్ట్ నంబర్గా మనం ఆ కార్మిక శాఖ తెలియజేసింది. మరి 14 లక్షల పిఎఫ్ ఖాతాలు వచ్చినాయంటే 14 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించినట్టే కదా. ఆంధ్రప్రదేశ్లో ఆదాయం పడిపోయింది, తలసరి ఆదాయం లేదని చెప్పంటారు. ఇది ఒక బోగస్ ప్రచారం. గత 3 సంవత్సరాలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య 18 లక్షలకు పెరిగింది. అంటే కొత్తగా మీకు 18 లక్షల మంది ఆదాయ పన్నుకు సంబంధించి తమ రిటర్న్స్ దాఖలు చేశారు. ఎవరైనా ఉప్పుని చేస్తారా? ఆదాయం లేకపోయినా కానీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ ఏపీలో మాత్రం ఆదాయాలు పెరిగినాయి కాబట్టి దాదాపు 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది వృద్ధి కదా, ఇది ఆదాయం పెరగటం కదా. నిరుద్యోగ శాతం తగ్గటం అనేది ఉపాధి పెరగటానికి సూచన కదా. ఇక సంక్షేమానికి వచ్చేటప్పటికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున నేరుగా నగదు బదిలీ చేసే అంశంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. మోడీ గారి ప్రభుత్వం గత 58 నెలలుగా సుమారు
20 లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా బదిలీ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.75 లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా పేదలకు అందజేసింది. మధ్యలో ఎక్కడా కూడా పైసా కూడా అవినీతికి తావు లేకుండా ఈ మొత్తం పేదల ఇళ్లకు వెళ్ళింది. ఇది గొప్ప అచీవ్మెంట్. ఇంత పెద్ద మొత్తంలో నేరుగా నిధులను బదిలీ చేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. ఆ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కూడా ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరగలేదు. ఇంకో మాట చెప్పాలంటే మోడీ గారు చేసిన నగదు బదిలీ 20 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఏపీలో చేసిన బదిలీ 2.75 లక్షల కోట్లు, అంటే దాదాపు 11 నుంచి 12% బదిలీ అనేది ఒక ఏపీ నుంచే జరిగిందని చెప్పి మనం భావించాలి. సరే, ఇది కాకుండా ఇదే ప్రభుత్వం ఈ పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ మరో 1,50,000 కోట్ల రూపాయలు ఇండైరెక్ట్గా వారికి సహాయపడింది. అంటే దాదాపు 4 లక్షల కోట్లకు పైగానే ప్రజాధనం ప్రజలకు చేరుకుంది. ఫలితంగా ఆ సొమ్ము అంతా కూడా స్థానిక మార్కెట్లోనే ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని కూడా మన ప్రజలందరూ స్థానికంగా వస్తువులు సేవలు కొనడానికి ఉపయోగించారు. వస్తువులు సేవలు కొనటం వలన మళ్ళీ ఉపాధి పెరుగుతుంది, రా మెటీరియల్ కొనుక్కోవాలి, ఉత్పత్తి పెంచుకోవాలి, ఇవన్నీ కూడా రకరకాల మనకు ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెద్ద మొత్తంలో నిధులను తీసుకువెళ్ళి ఆయన కాంట్రాక్టర్లకు అప్పచెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పోలవరం ఉంది. పోలవరం పనులు అసలు ప్రారంభం కాకముందే మొబలైజేషన్ అడ్వాన్స్ కింద వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు. అది మిగతా ప్రాజెక్టులు కూడా వేల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అక్కడ దోచిపెట్టారు. పెడితే ఏదైనా బెనిఫిట్ ఉందా అంటే ఏమీ లేదు. ఈ వేలాది కోట్ల రూపాయల్లో కొంత మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులు కొంత కిక్ బ్యాక్స్ ఇవ్వాలి, అధికారులకు ఇవ్వాలి, నాణ్యమైన పనులు జరిగేవి కాదు. ఫలితంగా ఆంధ్ర ప్రజలు అపారంగా నష్టపోయారు. కానీ దానికి భిన్నమైన వాతావరణం ఈ రోజున ఏపీలో నెలకొని ఉంది. సరే, అభివృద్ధి సంక్షేమం అలా ఉంటే పౌర సేవలు ఏ దేశానికైనా కానీ ఆ దేశం అందించే పౌర సేవలను ఒక ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. అంటే ఆ సేవలు సత్వరంగా అందుతున్నాయా, నాణ్యంగా అందుతున్నాయా అని చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ పౌర సేవల విషయంలో ఒక విప్లవమే సంభవించింది. ఎందుకంటే దాదాపు 750 రకాల పౌర సేవలు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా దాదాపు 12 కోట్ల పౌర సేవలను తమ ఇంటి వద్దనే పొందగలిగారు. ఇది ఒక ప్రపంచ రికార్డుగా మనం భావించాలి. ఇదే విషయాన్ని ఈ వరల్డ్ సివిల్ సొసైటీకి సంబంధించిన ఒక వెబ్సైట్ ప్రముఖంగా ప్రస్తావించింది. మేము కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ఎన్ఆర్ఐస్తో ఒక సదస్సు నిర్వహించాం. ఆ సదస్సులో కూడా దాదాపు 15 దేశాలకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ అక్కడికి వచ్చారు. వారు కూడా ఇక్కడి పౌర సేవల డెవలప్మెంట్ చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ని రకాల పౌర సేవలు విస్తృతంగా ఇళ్ల దగ్గరికే రావటం అనేది తమ దేశాల్లో ఎక్కడా లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది ఉచితంగా రావటం అని. చాలామంది ఉచితంగా వచ్చినాయి, లేదా కొంతమంది నామినల్గా కొంత ఫీజు కడితే ఇచ్చారు. అంటే అది రేషన్ కార్డు కావచ్చు, కుల ధృవీకరణ కావచ్చు, మరణం కావచ్చు, జనన సర్టిఫికేట్ కావచ్చు. ఇటువంటి సేవలు దాదాపు 750కి పైగా సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో మరే రాష్ట్రం కూడా ఇటువంటి సేవలను ఇంత విస్తారంగా అందజేయటం లేదు. మరి ఇది ఎంత గొప్ప అంశంగా మనం దీన్ని భావించాలి. అయితే ఇవన్నీ కూడా బూటకమే, వాస్తవం లేదని చెప్పంటూ ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు ఒక కూటమిగా చేరి ప్రజలను పెడతో పట్టించే ప్రయత్నం చాలా ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన దగ్గర ఒక లక్షణం ఏంటంటే, ఎవరు ఏమి చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఆయన మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే, మీకు బైబిల్‌లో ఒక కథ ఉంది. డేవిడ్ అండ్ గొలాయత్. గొలాయత్ అనే అతను పాలస్తీనాకి సంబంధించిన వ్యక్తి. బాగా హ్మ్, అత్యంత బలశాలి. ఆయన సైన్యం కూడా అపారంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి పొరుగు దేశం మీద, చిన్న దేశం మీద దండెత్తితే, డేవిడ్ అనే ఒక యువకుడు తన దగ్గరున్న బడిసెలతో, చిన్న రాయితో ఈ గొలాయతని కుప్పకూలుస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే ఈ డేవిడ్ కూడా 2019 ఎన్నికల్లో గొలాయత్ లాంటి జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక దెబ్బతో కుప్ప కూల్చాడు. తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయాన్ని పొందింది. అయితే బైబిల్ కథలో గొలాయత్ మళ్ళీ లెగవలేదు. కానీ ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ లేచి కొత్త ఎత్తులు పొత్తులతో జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు, నైతికత, మంచితనం ఇవన్నీ ఉండటం కారణంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ డేవిడ్ లాంటి జగన్ మరోసారి ఈ ప్రత్యర్థి అనైతిక కూటమిని ఓడించడం బహుశా ఖాయంగానే కనిపిస్తోంది.